పూలమాల గ్రామ సర్పంచి పూలమాల వేసి ఇవాళ ఆరోపిస్తాం. అదేవిధంగా ఉప సర్పంచి పూలమాల వేయాలని కోరుతున్నాం. నెక్స్ట్ కేక్ కటింగ్ ఉంటుంది. ఎవరు ఎక్కడ వెళ్ళొద్దు. సభలు కొట్టాలి. నెక్స్ట్ ఈసారి వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు ఎక్కడున్నా ఇక్కడ రావాలి. రమేష్ కు జైభీం. ఎందుకంటే ఒక్కొక్క తర్వాత వార్డు మెంబర్స్ పూలమాల వేసి తర్వాత బతక జాబ్ వచ్చిందే వెళ్ళిపోతున్నా. డిప్యూటీ సర్పంచ్ అయినటువంటి శారదా శంకర్ గౌడ్ల గారికి, ఒక పార్టీ అధ్యక్షులు అయినటువంటి గ్రామ అధ్యక్షులు అయినటువంటి హరీశ్వర్ రెడ్డి గారికి, మరియు మాజీ డిప్యూటీ సర్పంచ్లు రామస్వామి గారికి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వార్డు సభ్యులందరికీ, నా సోదరులకి, నా స్నేహితులకి
ప్రియమైన నా విద్యార్థినులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏప్రిల్ 14th ఒక సాధారణమైన రోజు కాదు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, హక్కుల కోసం పోరాటం, ఈ పోరాటానికి గుర్తుగా ఈరోజు ఏప్రిల్ 14 ఒక మహనీయుడు. కానీ అదే దేశం కోసం, జనం కోసం బతికితే జనం గుండెల్లో నిలిచిపోతాడు. ఇందాక మన చిన్నారులు డ్యాన్స్ చేశారు, జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం అని. అలా ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయినటువంటి ప్రపంచ మహామేధావి, మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రి, సామాజిక విప్లవకారుడు, సామాజిక సంస్కర్త, సమానత్వానికి ప్రతీక, భారత రత్న, భారతదేశ రాజ్యాంగ నిర్మాత, బలహీనుల బలం, విద్యావేత్త, ఆర్థికవేత్త, న్యాయవాది, మహానేత. ఆయన పేరు, ఆ పేరు ఒక విప్లవం, ఆ పేరు ఒక మార్పు, ఆ పేరు ఒక శక్తి, ఆ పేరు ఒక స్ఫూర్తి. ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు 1891లో మధ్యప్రదేశ్లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే ఎన్నో వివక్షతలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అవన్నీ మనకు తెలుసు. ఆయన స్కూల్కి వెళ్తే స్కూల్లో బెంచ్లో ఆయనకు ప్లేస్ ఇవ్వలేదు. తానికి నీళ్లు తాగదామంటే ఆయనకు అనుమతి లేదు. అయినా ఆయన ఓడిపోలేదు ఎప్పుడు కూడా. ఆయన చదువు అనే ఆయుధంతో ప్రపంచాన్ని గెలిచి జయించిండు. ఆయన చెప్తాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఆయన మొట్టమొదటి ప్రాధాన్యత చదువు. మొట్టమొదటి ప్రాధాన్యత, అంబేద్కర్ గారి మొట్టమొదటి ప్రాధాన్యత చదువు, చదువు, చదువు. చదువుకోండి, సంఘటితం కండి, పోరాడండి. ఆయన మనకిచ్చిన నినాదం చదువుకోండి, సంఘటితం కండి, పోరాడండి. ఆయన దృష్టిలో చదువు అంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ అని కాదు. సమాజంలో ఒక మార్పును తీసుకొచ్చే జ్ఞానం ఉండాలి. ఒకడు మనల్ని బానిసలుగా మారుస్తుంటే వాడు మనల్ని బానిసలుగా మారుస్తుండడనే చైతన్యాన్ని వాడు కలిగి ఉండాలి. అది ఆయన దృష్టిలో చదువు అంటే. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం బహుజన, ఓసీ జన, బీసీ జన, హరిజన, గిరిజన. మరి సమజన ఎక్కడుంది? సమాజం ఎక్కడుంది? ఆయన పోరాడింది వాటి మీదనే. ఆయన కానీ మహాత్మా జ్యోతిబా పూలే గారు కానీ ఎక్కువగా పోరాడింది వేటి మీద? అసమానతలు లేని సమాజం, వివక్షతలు లేని సమాజం, మనుషులందరికీ కూడా సమాన గౌరవం ఇవ్వాలని ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆయన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంకా ఈ దేశంలో అన్యాయాలు, వివక్షతలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆయన ఆలోచనల్ని మనం ఒకసారి ఆలోచించాలి, ఇంకా వాటిని ఆచరించాలి కూడా. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి రూపకల్పన కమిటీకి చైర్మన్గా పనిచేశారు. ఆయన ఎంతో కష్టపడి, రాత్రింబవళ్ళు కష్టపడి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ గమనించి అందులో మన దేశానికి కావాల్సిన అంశాలను ఎంపిక చేసి సమగ్రంగా, బలంగా, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మార్చిండు ఆయన, ఆ మహానుభావుడు. ప్రజాస్వామ్యం, భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్యం ఉన్న దేశం. ప్రజాస్వామ్యం అంటే ఇక్కడ ప్రజలే రాజులు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతుల్లో ఒక శక్తి, ఆ శక్తి ఓటు. ఒక ఓటు ఒక మార్పు, ఒక ఓటు ఒక భవిష్యత్తు, ఒక ఓటు ఒక దేశాన్నే మార్చగలదు. అలాంటి ఓటును మనం ఎప్పటికీ అమ్ముకోకూడదు, ఒకటి కింద బానిసలుగా మారకూడదు. దాన్ని నిజాయితీగా, సక్రమంగా, సరైన వ్యక్తికి వేసి మనం మన నిజాయితీని నిరూపించుకోమని ఆయన విగ్రహాన్ని చూస్తే ఎప్పుడు మనకు అర్థమవుతుంటుంది. ఆయన చెప్తూనే ఉంటాడు, ఓ భారతీయుడా, నేను నీకు హక్కులు ఇచ్చాను, సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం నీకు హక్కులు ఉన్నాయి. ఎప్పుడు ఆ పుస్తకం అక్కడనే ఉంటుంది ఆయనతోనే. మనం ఆయన విగ్రహాన్ని గమనిస్తే అర్థమవుతుంది మనకు. ఆయన ఎప్పుడు చెప్తాడు, ఓటును నిజాయితీగా వేయి. ఓటేస్తే మన ఏళ్ళకి ఏం రుద్దుతారు? ఇంకు రుద్దుతారు. ఓటేసినట్టు గుర్తేంది? ఇంకు చూపించి ఇగో నేను ఓటేసిన చూపిస్తాం. ఆయన కూడా చూపిస్తాడు ఒక ఏళ్ళు ఎప్పుడు. ఓటు సరిగ్గా వేయి, ఓటు సరిగ్గా వేయి, సరైన నాయకుడిని ఎన్నుకో, అమ్ముడు పోకు అని చెప్తా ఉంటాడు. మనం ఈరోజు వచ్చినాం, అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తాం, ఒక ఫోటోకి పూలు పెడతాం, విగ్రహానికి దండలేస్తాం. కానీ అది మాత్రమే నిజమైన నివాళి కాదు. ఆయన ఆలోచనల్ని, ఆయన ఆశయాన్ని మనం ఆచరణలో పెట్టాలి, అమలు చేసి చూపించాలి. ముఖ్యంగా
అంబేద్కర్ గారు, జ్యోతిబా పూలే గారు వాళ్ళిద్దరూ కూడా చెప్పే విషయం ఏంటంటే వాళ్ళ ఆశయం ముఖ్యంగా ఏమిటంటే సామాజిక సమానత్వాన్ని సాధించడం. ఈ యొక్క సన్మానం అనంతరము స్వీట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు స్వీట్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. గ్రామ ఉప సర్పంచ్ శారదమ్మ గారికి ఉత్తరాయ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి గిఫ్ట్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలని కోరుతున్నాం. బి సత్యం సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. తొందర ఫ్యాడ్లు ఒక్కొక్క చీరలో ఒక్కొక్క ఫ్యాడ్ దొడుగు. అనిల్ ఆ 4 చైర్స్ ఇందులో కలపకు, 4 చైర్స్ ఇందులో కలపకు. మంచి స్టడీ చైర్ మంచి పెట్టమ్మా, చైరు నిల్చోబెట్టు. చెప్పు అనిల్, నిల్చోబెట్టు. జి కీర్తన 489 మార్క్స్ వచ్చినాయి, 8th క్లాస్. చప్పట్లు కొట్టాలమ్మా అందరికి, వాళ్ళు ఎంతో కష్టపడి ఫోటో తీయనా. టాప్ 5. నెక్స్ట్ టాప్ 6th. ఫామ్స్ ఎక్కువ రాయాలి, ఇట్లా అందుకోవాలి. టాప్ 10th సీనియర్స్ లాస్ట్ సంతోష్ నాయక్. ఫోటో దూరం రండి అమ్మా, మీరు దూరం రండి, వాళ్ళకి అడ్డుగా ఉన్నారు. టాప్ 2 జూనియర్. చప్పట్లు. నెక్స్ట్ టాప్ 5 నందు 200. ఎస్ భూమిక 151 6th క్లాస్. బోనాసి మల్లేష్ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. 45 7th క్లాస్. రామస్వామి గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. రామస్వామి గారు కేకులు తిన్నారు, బిస్కెట్ ప్యాకెట్లు తిన్నారు, నీళ్ళు తాగారు, చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ జూనియర్స్ టాప్ 9 శివశంకర్ 135 7th క్లాస్. వారిని రామకృష్ణ గారి చేతుల మీదుగా. లాస్ట్ జూనియర్స్ టాప్ 10 వాసన్ స్కూల్ వాళ్ళు. ఈ ప్రైమరీ స్కూల్లో 2. నెక్స్ట్ ఇంకో ప్రైమరీ స్కూల్లో 5th పార్టీ అధ్యక్షుడైనటువంటి హరీష్ అన్న చేతుల మీదుగా చింతలన్నకు సన్మానం చేయడం జరుగుతుంది. ఫోటో చేయనా.